ఇండిగో యాజమాన్యంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. కాసేపట్లో విమానయాన శాఖ కీలక సమావేశం కానుంది. ఈ సమావేశానికి ఇండిగో యాజమాన్యం హాజరు కావాలని ఆదేశించింది. మరోవైపు ఇండిగో విమానాల రద్దుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లే చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికులకు ఆయా ఎయిర్పోర్ట్ అథారిటీల కీలక సూచనలు చేసింది. ఇండిగో సర్వీసులపై సమాచారం తెలుసుకున్నాకే రావాలని తెలిపింది. దేశీయ విమాన టికెట్ ధరలపై కేంద్రం పరిమితి విధించింది. 500 కిలోమీటర్ల వరకు విమాన ఛార్జీలు గరిష్ట ధర 7,500 వరకు, 500 నుంచి 1000 కిలోమీటర్ల వరకు గరిష్ట ధర 12,000 నిర్ణయించింది. ఇక 1000 నుంచి 1500 కిలోమీటర్ల వరకు గరిష్ట ధర 15,000, 1500 కిలోమీటర్లు దాటితే గరిష్ట ధర 18,000 టికెట్ ధర నిర్ణయించింది. ఇక దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్. अभी हम लोगों ने कैब कर ली, समझ नहीं आ रहा क्या? फिर आप लोग अभी क्यों बोल रहे हो कि डिले हो जाएगी, और डिले वाले में भी आप ये बोल रहे हो कैंसिल हो जाएगी वापस? पहले आप किसी का कैंसिल कर रहे हो, किसी का रीशेड्यूल कर रहे हो, अपने मन का सब कुछ चल रहा है। सर अब आप ये स्टेटमेंट चेंज किए, सारी दुनिया को पता चल गया है कि हमको रियम्बर्स कराइए, मैं लेके आ रही हूं। आप किसी से अरेंज करवाइए। अभी हम लोगों ने कैब कर ली, समझ नहीं आ रहा क्या? फिर आप लोग अभी क्यों बोल रहे हो कि डिले हो जाएगी, और डिले वाले में भी आप ये बोल रहे हो कैंसिल हो जाएगी वापस? पहले आप किसी का कैंसिल कर रहे हो, किसी का रीशेड्यूल कर रहे हो, अपने मन का सब कुछ चल रहा है। सर अब आप ये स्टेटमेंट चेंज किए, सारी दुनिया को पता चल गया है कि हमको रियम्बर्स कराइए, मैं लेके आ रही हूं। आप किसी से अरेंज करवाइए। अभी हम लोगों ने कैब कर ली, समझ नहीं आ रहा क्या? फिर आप लोग अभी क्यों बोल रहे हो कि डिले हो जाएगी, और डिले वाले में भी आप ये बोल रहे हो कैंसिल हो जाएगी वापस? पहले आप किसी का कैंसिल कर रहे हो, किसी का रीशेड्यूल कर रहे हो, अपने मन का सब कुछ चल रहा है। सर अब आप ये ఇండిగో యాజమాన్యంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. కాసేపట్లో విమానయాన శాఖ కీలక సమావేశం కానుంది. ఈ సమావేశానికి ఇండిగో యాజమాన్యం హాజరు కావాలని ఆదేశించింది. మరోవైపు ఇండిగో విమానాల రద్దుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికులకు ఆ ఎయిర్పోర్టు అథారిటీల కీలక సూచనలు చేసింది. ఇండిగో సర్వీసులపై సమాచారం తెలుసుకున్నాకే రావాలని తెలిపింది. దేశీయ విమాన టికెట్ ధరలపై కేంద్రం పరిమితి విధించింది. 500 కిలోమీటర్ల వరకు విమాన ఛార్జీలు గరిష్ట ధర 7,500 వరకు, 500 నుంచి 1000 కిలోమీటర్ల వరకు గరిష్ట ధర 12,000 నిర్ణయించింది. ఇక 1000 నుంచి 1500 కిలోమీటర్ల వరకు గరిష్ట ధర 15,000, 1500 కిలోమీటర్లు దాటితే గరిష్ట ధర 18,000 టికెట్ ధర నిర్ణయించింది. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్. తాజాగా ఇండిగో ఎయిర్లైన్ కు సంబంధించి సంక్షోభం ఏర్పడడంతో పెద్ద ఎత్తున విమానాలు రద్దయ్యాయి. దేశవ్యాప్తంగా ఇది ఒక రకమైన అలజడి సృష్టించింది. ముఖ్యంగా దాదాపు 1700 విమానాలు రద్దు కావడంతో దేశంలో ఏం జరుగుతుంది, ముఖ్యంగా ఇండిగో సంస్థకు సంబంధించి సంక్షోభం ఏర్పడడంతో ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లలో ఇండిగో ఫ్లైట్లలో టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణం చేసే ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి కనపడింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థను కూడా హెచ్చరించింది. ఈ రోజు సాయంత్రం కీలక సమావేశం నిర్వహించబోతుంది. తాజాగా డీజీసీఏ అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి విమానయాన సంస్థకు సంబంధించినటువంటి డీజీసీఏ కొన్ని నిబంధనలు విధించింది. ఈ నిబంధనలతో పాటు షెడ్యూల్లో మార్పులు తేవడం, అదేవిధంగా సిబ్బంది కొరత, ఇట్లాంటి కారణాలతో ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించి సంక్షోభం ఏర్పడింది. దీంతో 1700 విమానాలు రద్దయ్యాయి. ముఖ్యంగా డిసెంబర్ 5వ తేదీన ఒక్కరోజే 1000కి పైగా విమానాలు
దేశవ్యాప్తంగా రద్దయిన పరిస్థితి మనకు కనపడింది. ఇక ప్రధాన విమానాశ్రయాల నుంచి 400 కంటే ఎక్కువ విమానాలు రద్దయిన పరిస్థితి మనకు కనపడింది. ఇక బెంగళూరులో చూసుకుంటే 124 విమానాలు రద్దు కాగా, ముంబైలో 109, ఢిల్లీలో 106, హైదరాబాద్ లో 66 విమానాలు రద్దయిన పరిస్థితి మనకు కనపడింది. ఈ నేపథ్యంలోనే విమానయాన సంస్థలు అదే ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించి విమానాలను రద్దు చేసుకోవడంతో టికెట్లు బుక్ చేసుకున్నటువంటి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తిరిగి వాళ్ళకి ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్ళ నగదును తిరిగి వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తామంటూ ఇండిగో ఎయిర్లైన్స్ చెప్పినప్పటికీ తమ సమయం వృధా చేయడంతో పాటు గంటల తరబడి ఎయిర్పోర్ట్లలో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ప్రయాణికులు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన పరిస్థితి మనకు కనపడింది. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఇండిగో ఎయిర్లైన్స్ కు సంబంధించినటువంటి సంస్థను చర్చలకు పిలిచారు. చర్చలకు పిలిచిన తర్వాత వారితో చర్చించిన తర్వాత ముఖ్యంగా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మొదట ఎవరైతే బుక్ చేసుకున్నారో వారిని గమ్యస్థానాలకు చేర్చిన తర్వాత మిగిలిన అంశాలపై చర్చించాలంటూ కూడా వారితో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే తాజాగా ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించి ఒక్క ఇండిగో ఎయిర్లైన్స్ నడిపే విమానాలు మాత్రమే 1700 రద్దు కావడం మాత్రం దేశంలో ఒక రకమైనటువంటి అలజడి మాత్రం రేగిందని చెప్పుకోవచ్చు. దీనిపై ముఖ్యంగా ఎందుకు సంక్షోభం వచ్చిందనే దానిపైన చూసుకుంటే ముఖ్యంగా తాజాగా ఇండిగో దేశవ్యాప్తంగా డీజీసీఏ కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనలకు సంబంధించి ఈ నిబంధనల వల్లనే ఈ సంక్షోభం వచ్చినట్టు కూడా ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఇండిగో తన దగ్గర ఉన్నటువంటి విమానాలు పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు నిర్వహిస్తూ వస్తుంది. అది కూడా పరిమిత సంఖ్యలో ఉన్నటువంటి సిబ్బంది పైలట్లతోటే విమానాలను ఇండిగో సంస్థ నడుపుతోంది. ఈ సంస్థ నడిపేటువంటి సర్వీసులు రాత్రిపూట మొత్తం ఈ ఇండిగో సంస్థ నడిపే విమాన సర్వీసుల్లో రాత్రిపూటే అధికంగా ఉంటాయి. దాదాపు 63% మంది ప్రయాణికులను దేశవ్యాప్తంగా ఇండిగో సంస్థ ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఒక్కసారిగా ఇండిగో సంస్థకు సంబంధించి సంక్షోభం రావడంతో విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. ముఖ్యంగా డీజీసీఏ కొన్ని నిబంధనలను ఏర్పాటు చేసింది. ఈ నిబంధనలకు సంబంధించి 2024 జనవరిలో కొత్త నిబంధనలు జారీ చేసింది. ఈ నిబంధనలు 2025 జూన్ నుంచి అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండో దశ నిబంధనలు నవంబర్ 1 నుంచి పాటించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా పైలట్లు, కేబిన్ సిబ్బంది అలసిపోకుండా విశ్రాంతి ఇవ్వడం, రాత్రి డ్యూటీలకు సంబంధించి అదేవిధంగా వారాంతపు విశ్రాంతి 36 గంటల నుంచి 48 గంటలకు డీజీసీఏ పెంచింది. రాత్రి ల్యాండింగ్ పరిమితులకు సంబంధించి వారానికి 6 నుంచి 2 కుదించింది. అదేవిధంగా గంటలకు సంబంధించి అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు సమయాన్ని 2 గంటలుగా రాత్రి గంటలుగా పేర్కొన్న పరిస్థితి డీజీసీఏ నిబంధనల్లో చేర్చింది. అదేవిధంగా పైలట్లకు వరుసగా 2 రాత్రి డ్యూటీలు మాత్రమే వేయాలంటూ విమానయాన సంస్థలకు డీజీసీఏ నిబంధనలు జారీ చేయడంతో వీటన్నిటికి సంబంధించి సిబ్బంది తక్కువగా ఉండటం కూడా ఈ ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించి విమానయాన సంస్థలు విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడానికి ప్రధాన కారణంగా మనకు తెలుస్తోంది. అయితే తాత్కాలిక చర్యలను చేపట్టినప్పటికీ కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ పూర్తి స్థాయిలో 1700కు పైగా విమానాలు ఆగిపోవడం, శుక్రవారం రోజు ఒక్కరోజే 1000కి పైగా విమానాలు ఆగిపోవడంతో దేశవ్యాప్తంగా అనేక విమానాశ్రయాల్లో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఆందోళన చేయడం, గగ్గోలు పెట్టడంతో దేశవ్యాప్తంగా అదేవిధంగా అంతర్జాతీయంగా కూడా ఈ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఇండిగో విమానయాన సంస్థతో చర్చలు జరుపుతుంది కాబట్టి వారికి ఎట్లాంటి చర్చల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది, తిరిగి ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించి విమానయాన సర్వీసులు పునరుద్ధరణ జరుగుతుందా లేదా అనేది కూడా మరికొద్ది సేపట్లో అంటే ఈ రోజు రాత్రి వరకు క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.